ఆదివారం కొంచెం ఖాళీగా ఉన్నాం. ఎక్కడికి వెళ్దాం? కుమారక్క దగ్గరికి వెళ్దామా? చలో. నువ్వు ఎలా కోసం వచ్చి ఆంటీ కోసం కొంచెం దూరంగా ఒకసారి ఎట్లా ఎవరా ఎట్లా కూడా సాధించామయ్యా. 12ంటికి వెళ్తే ఇప్పుడు వచ్చే బయటికి ఎక్కడెక్కడ ఏమేమి వంటినాయో కూడా తెలియట్లా. ఇంతకుముందే బాగుండేది, హ్యాపీగా ఫ్రీగా ఉండేది. మనం ఏం ఫేమస్ చేశారంటే అటు చూడు, చెప్పరాడు. అక్కడ కొనుక్కొని తినేది తక్కువ, వీడియోలు చూడండి అంతమంది చేస్తున్నారు. అక్కడ వీడియోలు తీసుకునే వాళ్ళే. ఎప్పుడు తినకపోయినా వారానికి ఒకసారి మాత్రం తినాల్సిందే కుమారక్క దగ్గర, లేకపోతే మా అమ్మ గుర్తొచ్చేది నాకు. ఆల్ మిక్స్ తీసుకున్నా ఒకటే సెట్ ఇంక వారం రోజుల వరకు. ప్రాన్స్ కొత్తగా పెట్టింది, అదైతే ఇంకా మా అమ్మ చేసినట్టే ఉంది, ఇంట్లో తిన్నట్టే ఉంది. నేను చిన్నప్పుడు టికెట్లు కూడా, సినిమా టికెట్లు గురించి కూడా ఇంత క్యూలో ఇప్పుడు నుంచోలా. మా ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు, మాట్లాడా ఇప్పుడే బౌన్సర్ల కింద. రేపు నుంచి జాయిన్ అవుతారు మా వాళ్ళు అక్కడ కుమారక్క దగ్గర. అప్పుడు నుండి కొంచెం ఫ్రీగా దొరికింది ఫుడ్, హ్యాపీగా ఖాళీగా. కుమారక్క దగ్గర లివర్ కర్రీ ఇదే ఒకటి వేసింది, ఇంకోటి ఏమంటే ఎక్కడ 2 లివర్లు వేసి 1000 రూపాయలు ఉంటుందేమోనని వేసినంతవరకు కామ్గా సైలెంట్గా సర్దుకొని వచ్చాను. టికెట్లకు అయిపోయింది కుమారక్క దగ్గర, ఫుల్గా తినేసాం. ఫుడ్ చాలామంది తినలేక లేకపోతే ఎక్కువ ఏంటో తెలియదు, కానీ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ చేస్తున్నారు. నేను చూసిన వరకు ఇప్పటికి చాలామంది పడేశారు ఫుడ్, చాలా వేస్ట్ చేస్తారు. దయచేసి కొంచెం చూసుకొని పెట్టించుకోండి, కావాల్సినంత తినండి, కావాల్సినంత పెట్టించుకోండి, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు.